ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు ట్రైన్ సర్వీసెస్ చాలా వాడుకుంటారని చెప్పి నేను ఎంపీ అయిన తర్వాత ఇంటర్సిటీ ట్రైన్ సికింద్రాబాద్ టు బెల్లంపల్లి ఇంట్రడ్యూస్ చేసింది నేను 100 రోజులలో. ఏ ఎంపీ కూడా చేయలేదు ఈ దేశంలో. ఆ టైంలో నేను ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేశాను. అన్ని మేజర్ స్టాప్స్ ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల్, రామకృష్ణపురం, మందమరి, ఇవన్నిట్లో కూడా ప్రజలకు ఉపయోగపడే రైల్వే స్టాప్స్ కూడా చేయించింది మా హయాంలో. సో ఏం పని చేయలేదు అనడము ఆయన ఎలిగేషన్స్ మీద ఆయనకు వదిలేస్తున్నారు. మీరు గమనించాలి, నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంత తీవ్రతగా పాల్గొన్నప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి 400 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ సప్లై అమౌంట్ శాంక్షన్ చేయించడం జరిగింది. 400 కోట్ల రూపాయలు రూరల్ రోడ్స్ కోసం. ఎక్కడ అభివృద్ధి కాలేదు. అసలు గోమాస శ్రీనివాస్ ఎప్పుడైతే అలిగేషన్ పెడుతున్నాడో 2009లో నా పైన ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏమైనా చేసిందా? నేను నా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఓడిపోయినప్పటికీ కూడా అనేకమైన కార్యక్రమాలు ఎవ్రీ వీక్, వారంలో 2 రోజులు వచ్చేది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజలతోని వాళ్ళ సమస్యలు ఏంది కనుక్కోవడానికి, వాళ్ళతో కలిసి వాళ్ళ సమస్యలు కనుక్కొని చాలా మటుకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము 2000 స్కూల్స్లో బెంచెస్ ఇచ్చాము, 25 స్కూల్స్ కట్టించాము ఈ ప్రాంతంలో, 2000 బోర్వెల్స్, ఎక్కడైతే మంచినీటి కరువు ఉందో అక్కడ 2000 బోర్వెల్స్. ఈరోజు నేను 5000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నానంటే ప్రత్యేకంగా పెద్దపల్లి నుంచి మా మీడియా హౌస్ V6 వెలుగు మీడియా హౌస్ అండ్ మా సంస్థల ద్వారా 500 మందికి ఉద్యోగాలు కల్పించిన పెద్దపల్లి నుంచి. సో ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ జాబ్స్. నేను ఓడిపోయినప్పటికీ కూడా నేను పెద్దపల్లి ప్రాంతంలో కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ వీక్ 2 to 3 days ఇక్కడ ప్రజలతో తిరిగి ఇక్కడ సమస్యలు ఏమున్నాయి కనుక్కునేవాడిని. ఎప్పుడు కూడా వేరే క్యాండిడేట్స్ లెక్క ఓడిపోయిన తర్వాత గాయబ్ కాలేదు. ఈశ్వర్ గారు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. ఎన్నిసార్లు వచ్చిండు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, రామగుండం, ఆయన రామగుండంలోనే. అక్కడ పోయి మీరు రామగుండంలో అడగండి, అందరు కూడా ఏమంటున్నారు, సార్ రామగుండంకి చెందిన ఈశ్వర్ ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి ప్రజలతో కలిసి ఖాళీ ఆయన గుడి ఏదైతే కట్టించిండో వచ్చి గుడి పూజలు చేసుకొని వెళ్ళిపోయేవాడని. యాక్చువల్లీ మీరు అందరు కూడా ఇంత సీనియర్ జర్నలిస్టు, పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడన్నా స్థానికంగా ఉంటుందా? 1 minute అరే నేను ఆన్సర్ చేయని, నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. పెద్దపల్లిలో ఎవరైనా ఉంటే మంచిర్యాల స్థానికుడు కాదు కదా. సో పార్లమెంట్లో ఎక్కడున్నా కానీ సమస్యలు ఏదైతే పార్లమెంట్ సభ్యులు చేయాలనో ఆ సమస్యలు చేస్తున్నారా లేదా? కాకా వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను కాపాడిండు, జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిండు, నేను ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెన్ చేయించిన. ఎంతమంది చేసినారు ఇక్కడ కాంట్రిబ్యూషన్? అట్లా అది మీరు గమనించాలి. నేను ప్రెస్ వాళ్ళకి ఇదే కోరుతున్నాను, ఓపెన్ మైండ్గా కొద్దిగా ఆలోచించి కరెక్ట్గా ఏముందో మీరే నిర్ణయం వచ్చి మీరే నిర్ణయించుకోండి. నిజంగా ఎప్పుడు స్థానికులు అంటున్నారు. ఇప్పుడు నాకు 2 ఇల్లులు ఉన్నాయా, ఒకటి రామగుండంలో, ఒకటి మంచిర్యాల. మై ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడనే ఉంది. నాకు కావాలంటే రేపు పెద్దపల్లిలో కూడా ఒకటి తీసుకొని మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకో విషయం బ్రదర్, టికెట్ కోసం అందరూ ఆస్పిరేషన్స్ ఉండే, అందరు కొట్టాడిను, MRPS కావాలను అన్ని. ఇప్పుడు అయిపోయింది, ఆ సిచ్యువేషన్ అయిపోయింది. అందరు కూడా MRPS సోదరులు అందరూ కూడా ఓపెన్గా వచ్చి గడ్డం వంశీని మేము కాగా కుటుంబం ఈ ప్రాంత ప్రజలకు ఏం సేవలు చేసినారు, మాకేం సేవలు చేసినారని చెప్పి వాళ్ళందరూ గమనించి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థినే ఓటు వేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అందరు MRPS వాళ్ళు అన్ని చోట్ల కూడా నేత కాని వాళ్ళు కూడా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేసి గెలిపిస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. సో మీరు ఏదైతే ప్రశ్నలు థ్యాంక్ యూ వెరీ మచ్.